తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటా లేక బీజేపీతో ఎవరికైనా మైత్రి ఉందా అనేది వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో తేలుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో చంద్రబాబు పాత్ర ఉందని నిరూపించిన వారికి ఆస్కార్ అవార్డు ఇప్పిస్తామన్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికసిస్తుందంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రైట్, తెలంగాణలో కమల వికాసం జరగబోతుందా? నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు సారథ్యంలో వచ్చే 2028-29 అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కాబోతున్నారు? మనతో మాట్లాడడానికి కమలం పార్టీ కొత్త బాస్ రామచంద్రరావు మనతో పాటు ఉన్నారు. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరఫున మీకు కంగ్రాచులేషన్స్. మీతో చాలా రోజుల నుంచి మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ట్రావెల్ చేస్తుంది. మీరు మాజీ ఎమ్మెల్సీగా వర్క్ చేశారు. గతంలో ఉద్యమ సమయంలో కూడా ఆ క్రియాశీలక పాత్ర భారతీయ జనతా పార్టీలో పోషించిన నేతలు రామచంద్రరావు గారు ముందు వరుసలో ఉంటారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష బాధ్యతలు రావడం పట్ల? తప్పకుండా ఇది ఒక నాకు ఛాలెంజ్. పార్టీ పెరుగుతున్న సమయంలో, పార్టీ అధికార దిశలో నడుస్తున్న సమయంలో ఈ బాధ్యత నాకు ఇవ్వడం అనేది అధిష్టానం నా మీద పెట్టిన నమ్మకం. తెలంగాణ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలు మీరు చూశారు, తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత జరిగిన రాజకీయాలు మీరు చూస్తున్నారు. 10 ఏళ్ల పాటు జరిగినటువంటి బీఆర్ఎస్ పాలన కావచ్చు, 7.5-18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలన కావచ్చు, మీరు ఎట్లా చూస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడికి? ఇప్పుడు ఒకటి, రాజకీయ పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రాల్లో వేరే ఉండే, రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత తెలంగాణ అక్కడ వేరే ఉన్నాయి. తెలంగాణలో తెలంగాణ ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉద్యమం ఉందో, ఈ ఉద్యమ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యొక్క పాత్ర కూడా మనం మర్చిపోవద్దు. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ రాకపోయేది. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ గారు కానీ విజయశాంతి గారు కానీ ఆ పార్లమెంట్ అటెండ్ కాలే. సుష్మా స్వరాజ్ గారి యొక్క స్పీచ్తో, సుష్మా స్వరాజ్ గారి మద్దతుతో తెలంగాణ బిల్ పాస్ అయ్యింది. లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లు పాస్ చేయలేకపోతుండే. ఇచ్చింది మా సోనియా, తెచ్చింది మా కేసీఆర్ గారు, ఇచ్చి అదే వీళ్ళు చెప్పుడు సరిపోదు. తెలంగాణ తెచ్చింది తెలంగాణ ప్రజలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము కూడా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశము, టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, బీజేపీకి ఒక అవకాశం చూడండి, ప్రజలు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 2014లో పర్టికులర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా 2014, 18, 23 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ భారీగా ఓటు బ్యాంక్ సాధించింది. దాదాపు 33% ఓటు బ్యాంక్తో ఇవాళ మీరు ప్రతిపక్ష పార్టీని పోషించే స్థాయికి ఎదిగారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. 2028-29లో రామచంద్రరావు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని భావించవచ్చా? రామచంద్ర గారి నాయకత్వంలో కాదు, మా సమిష్టి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీలో మా నాయకత్వం మొత్తం అందరు నాయకులు ఏదో ఉన్నారో అందరి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క మద్దతుతో, వారి యొక్క సపోర్ట్తో, వారి యొక్క కృషితో భారతీయ జనతా పార్టీ 2028లో అధికారం తప్పకుండా స్థాపిస్తాము. బీజేపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ తెలంగాణ 2028. రామచంద్రరావు అధ్యక్ష పదవిని వహించడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటూ చేస్తున్న విమర్శకులకు మీరు ఇచ్చే కౌంటర్? ఆ కథ రాసిన వాడు చెప్పండి సార్, నేను ఆయన ఆస్కార్ అవార్డు ఇప్పిస్తాను. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయబోతుంది. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఈ 2 ఎన్నికల్ని మీ సారథ్యంలో ఎట్లా ఎన్నుకోబోతున్నారు? ఇది తప్పకుండా ఇది ఛాలెంజ్, పార్టీకి ఛాలెంజ్, నాకు ఛాలెంజ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఎన్నికలైనా సరే బీజేపీ సీరియస్ తీసుకుంటుంది. వార్డ్ మెంబర్ నుంచి జడ్పీటీ దాకా మేము సీరియస్గా తీసుకుని పోటీ చేస్తాము. మాకు 40 లక్షల కార్యకర్తల బీజేపీ తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఒంటరిగా పోటీ చేస్తుంది. చివరిగా చెప్పండి, రాజాసింగ్ మీ పార్టీలో ఉన్నట్ట బహిష్కరించిన? అది మన జాతీయ పార్టీ నిర్ణయం చేసుకుంటుంది. అది వారి పెట్టినటువంటి ఒక అర్జీలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. నేను దాని మీద మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు తమ ముందు సవాల్గా ఉన్నాయి. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులకు తాను సమాధానం చెప్పాల్సిన పని లేదు. భారతీయ జనతా పార్టీ 2028-29లోగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కాబోతుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే తాను పనిచేయబోతున్నాను. పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లేలాగా తన కార్యాచరణ అంతా కూడా ఉండబోతుందంటూ నూతన అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.